హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఏ టు జెడ్ తెలుగు టిప్స్. ఈరోజు వీడియోలో క్యాబేజ్ టమాటా పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ పచ్చడి రైస్‌లోకి, దోస, ఇడ్లీల్లోకి చాలా బావుంటుంది. చాలా సింపుల్‌గా కూడా చేసుకోవచ్చు. అలాగే నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి నచ్చితే లైక్ కూడా చేయండి, షేర్ చేయండి. ముందుగా ఈ పచ్చడి కోసం 10 లేదా 12 పచ్చిమిర్చిని తీసుకున్నాను. మీరు వాడేటప్పుడు పచ్చిమిర్చి కారాన్ని బట్టి తీసుకోండి. పచ్చిమిర్చిని ఇలా మధ్యలో ఘాటు పెట్టుకోవాలి. అన్నింటిని ఇలా ఘాటు పెట్టుకోండి. తర్వాత 5 టమాటాలను వాష్ చేసి పెట్టుకున్నాను. అలాగే క్యాబేజ్ని కూడా ఇలా చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ని ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి, టమాటాలను, క్యాబేజీ కూడా వేసి మూత పెట్టి 15 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇక్కడ టమాటాలను కట్ చేసి కూడా వేసుకోవచ్చండి. నేనైతే కట్ చేయలేదు. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మొత్తం అంతా మగ్గిపోయి టమాటాలు కూడా మెత్తగా మగ్గాయి చూడండి. ఇప్పుడు స్టవ్‌ని ఆఫ్ చేసుకోవాలి. మీరు చింతపండు గనక వాడేటట్లయితే కొద్దిగా చింతపండుని తీసుకొని స్టవ్‌ని ఆఫ్ చేసిన తర్వాత వీటి మధ్యలో పెట్టి ఉంచాలి. అలా అయితే తొందరగా మెత్తబడుతుంది చింతపండు అనేది. నేను చింతపండు పేస్ట్‌ని వాడాను. అందుకనే ఇక్కడ చింతపండు అనేది తీసుకోలేదు. మీరు చింతపండుని వాడితే స్టవ్‌ని ఆఫ్ చేశాక ప్యాన్‌లో వేసి ఉంచండి. ఇప్పుడు వీటిని బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్‌ని తీసుకోవాలి. మిక్సీ జార్‌ని తీసుకొని ముందుగా పచ్చిమిర్చిని వేసుకోండి. అలాగే 1 స్పూన్ జీలకర్ర, 5 లేదా 6 వెల్లుల్లి రెబ్బలు, చింతపండు పేస్ట్ 1 స్పూన్, అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని వీటన్నింటిని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ముందు పచ్చిమిర్చిని గ్రైండ్ చేసుకున్నాక టమాటాలు, క్యాబేజీని కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాక పచ్చడిలోకి పోపు అనేది పెట్టుకోవాలి. ముందుగా ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఎండుమిర్చి 1 తీసుకొని కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఆవాలు 1/2 స్పూన్, జీలకర్ర 1/2 స్పూన్, పచ్చిశనగపప్పు 1 స్పూన్, పసుపు 1/2 స్పూన్ వేసి ఒకసారి కలుపుకోవాలి. ఆవాలు చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసుకొని అలాగే కొద్దిగా కొత్తిమీరని కూడా వేసి వేయించుకోవాలి. కొత్తిమీరని ఇందాక క్యాబేజీ, టమాటాలతో పాటు వేసి మగ్గించుకునైనా చేసుకోవచ్చండి. ఇప్పుడు తిరగమూతలు అయినా వేసుకొని చేసుకోవచ్చు. మీరు చేసేటప్పుడు మీకు ఎలా నచ్చింది అనుకుంటే అలా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి అయితే. తర్వాత స్టవ్‌ని ఆఫ్ చేసుకొని పచ్చడిని వేసుకొని తిరగమూతలో బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత బౌల్లోకి సర్వ్ చేసుకోండి. ఈ విధంగా చేసుకుంటే పచ్చడి టేస్టీగా చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. మీకు వీడియో ఎలా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నా వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడగలరు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.